ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఆదిలాబాద్ ఆర్టీసీ బస్టాండ్ ఎదుట కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పార్లమెంట్లో అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని, అలాగే వెంటనే అరెస్టు చేయాలని సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం నేతలు డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం నేతలు డిమాండ్ చేశారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట గత 11 రోజులుగా సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు రోజుకో రీతిలో తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు రోడ్డుపై వంట వార్పు కార్యక్రమం చేపట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కరించడంతో పాటు తమను రెగ్యులర్ చేయాలని, తమ వేతనాలను పెంచాలని సమగ్ర శిక్ష ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే 48 గంటల పాటు నిరవధిక సమ్మె బాట చేపట్టిన రెండో ఏఎన్ఎంలు ఈరోజు కలెక్టర్ కార్యాలయం ఎదుట పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను తగలబెట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. పరీక్షా విధానంతో కాకుండా నేరుగా తమను రెగ్యులర్ చేయాలని రెండో ఏఎన్ఎంలు 2 రోజుల పాటు సమ్మె బాట చేపట్టారు. ఈ సందర్భంగా పరీక్షా విధానాన్ని వ్యతిరేకిస్తూ హాల్ టికెట్లను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు అడ్డుకోవడంతో ఏఎన్ఎంలు పోలీసులతో వాగ్వివాదం దిగారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం గత 11 రోజులుగా సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు ఈరోజు వినూత్న రీతిలో తమ నిరసన వ్యక్తం చేశారు. జాతీయ రహదారిపై రోడ్లను శుభ్రపరుస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే తమను రెగ్యులర్ చేయాలని, అలాగే తమ వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమను రెగ్యులర్ చేసే వరకు, తమ ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించే వరకు కొనసాగుతుందని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే డిఎంఎన్హెచ్ఓ కార్యాలయం ఎదుట 2 రోజుల పాటు సమ్మె చేపట్టిన రెండో ఏఎన్ఎంలు ఈరోజు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. డిఎంఎన్హెచ్ఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి ఆందోళన భాగంగా ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏఎన్ఎంలు మాట్లాడుతూ పరీక్షా విధానం లేకుండా తమ రెగ్యులర్ చేయాలని, అలాగే ఈ నెల 29వ తేదీన నిర్వహించనున్న పరీక్షను వెంటనే రద్దు చేయాలని, కాంటాక్ట్ ఏఎన్ఎంగా ఉన్న వారిని వెంటనే రెగ్యులర్ చేయాలని, లేని పక్షంలో తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే నిర్మల్ జిల్లాలో కలప స్మగ్లర్లు రెచ్చిపోయారు. నిర్మల్ ఖానాపూర్ అటవీ ప్రాంతంలో ప్రధాన రోడ్డుకు ఇరువైపులా ఉన్న 10 కల్ప వృక్షాలను స్మగ్లర్లు అక్రమంగా నరికివేశారు. కల్ప స్మగ్లర్ల అక్రమ రవాణాపై అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే స్మగ్లర్లను పట్టుకుంటామని, స్మగ్లర్లు అక్రమంగా తీసుకెళ్లిన కల్ప విలువ దాదాపు 3 లక్షల రూపాయల విలువ ఉంటుందని